ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన నాగబాబు అప్పుడే తన రాజకీయాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంపైనే ఫోకస్ పెట్టారాయన. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి పర్యటనగా పిఠాపురాన్నే ఎంచుకున్నారు. 2 రోజుల పాటు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు, ఆయన శాఖలకు సంబంధించిన సమీక్షలు, సమావేశాలతో ఆయన బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన సొంత నియోజకవర్గం పిఠాపురం బాధ్యతలను నాగబాబుకు అప్పగిస్తారన్న ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఇందుకు సంబంధించిన లైన్ క్లియర్ అయింది. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనే అవకాశం ఆయనకు దక్కింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలతో ఇకపై తరచుగా సమావేశాలు నిర్వహించనున్నారట నాగబాబు. దీంతో మెగా బ్రదర్ ఎంట్రీతో పిఠాపురం రాజకీయాలు మారబోతున్నాయా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు, పిఠాపురంతో పాటు ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతలను ఇకపై నాగబాబే స్వయంగా పర్యవేక్షించనున్నారట. మరోవైపు పిఠాపురానికి సంబంధించి పూర్తి బాధ్యతలు కూడా ఆయన చూసుకోనున్నారట. ఇదిలా ఉంటే పవన్ కోసం టీడీపీ నేత వర్మ 2024 ఎన్నికల్లో తన సీటు త్యాగం చేశారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ సీటు పైన హామీ దక్కింది. అయితే 10 నెలలు పూర్తయినా ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న వర్మ జనసేన సభలో నాగబాబు చేసిన కామెంట్స్తో మరింత రగిలిపోతున్నారు. మరోవైపు నాగబాబు తీరు అటు వర్మతో పాటు ఇటు ఆయన అనుచరులకు, మద్దతుదారులకు కూడా నచ్చడం లేదట. అయితే పిఠాపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఇటు జన సైనికులకు, వర్మ వర్గానికి అస్సలు పడటం లేదట. పలుమార్లు ఇరు వర్గాలు ఘర్షణ కూడా దిగాయి. పిఠాపురం మా అడ్డా అంటే మా అడ్డా అంటూ సవాళ్లు చేసుకుంటున్నారు. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్లో నడుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు పిఠాపురం పర్యటన వర్మ క్యాంపుకు ఆగ్రహం తెప్పిస్తోంది. గతంలోనే పిఠాపురం జనసేన అడ్డా అని బిగ్ సౌండ్ చేసిన ఆ పార్టీ ఇప్పుడు తనదైన యాక్షన్ ప్లాన్లోకి దిగిపోయింది. అయితే నాగబాబు పర్యటనలో కూటమిలో ఉన్న టీడీపీ నేతలను గాని, ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్మను గాని పిలవలేదని, కావాలనే వర్మను పక్కన పెడుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు ఆయన అనుచరులు. కూటమిలో ఉన్నప్పుడు ఆ నాయకులను పిలవడం ఒక ఆనవాయితీ, కానీ జనసేన ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదంటున్నారు. అయితే పిఠాపురం వర్మ మాత్రం ఇటీవల కార్యకర్తే అధినేత అనే తన పర్యటనలు మొదలుపెట్టారు. ఆయనకు పోటీ కాకపోయినా తమదైన స్టైల్లో అన్నట్టుగా ఇప్పుడు జనసేన రెడీ అయిందని అంటున్నారు. నాగబాబు ఇప్పుడు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ కాబోతున్నారని తెలుస్తోంది. ఆయన ఎమ్మెల్సీ కాబట్టి ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకోవచ్చు, అది పిఠాపురమేనని చెప్తున్నారు. దీని ద్వారా జనసేనను మరింత బలోపేతం చేస్తూ అదే సమయంలో పిఠాపురం వర్మను సైడ్ చేయాలన్న ఎత్తుగడేమైనా ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక వర్మ అయితే చాలా వరకు జనసేనతో సఖ్యతగా ఉండేందుకే చూస్తున్నారని అంటున్నారు. ఆయన తన పర్యటనల్లో గాని, తన ఫ్లెక్సీల్లో గాని పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నారని, కానీ జనసేన నేతలు మాత్రం వర్మను దూరం పెడుతున్నారని అంటున్నారు. ఇక ఇప్పుడు పిఠాపురానికి నాగబాబు రాకతో అసలైన ఆట స్టార్ట్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. ఒకవైపు చూస్తే ఎమ్మెల్యే సీటు పొత్తులో త్యాగం చేయాల్సి వచ్చింది, మరోవైపు చూస్తే ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. ఇప్పుడు చూస్తే గనుక పిఠాపురంలో రాజకీయంగా సైడ్ అయ్యేలా సీను వర్మకు కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది. మెగా ముప్పు ఆయనకుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒక విధంగా చూస్తే వర్మ రాజకీయంగా ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా స్థానిక జనసేన నాయకులతో వైరమే వర్మకు ఈ పరిస్థితి తెచ్చిందా అన్న చర్చ కూడా ఉంది. ఇక నాగబాబు ఎమ్మెల్సీగా పిఠాపురాన్ని అంటిపెట్టుకుని ఉంటారని అంటున్నారు. దాంతో వర్మ సంగతి ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు తాజాగా పిఠాపురంలో నాగబాబు పర్యటన అయితే వర్మ వర్గాన్ని, అలాగే వర్మను రెచ్చగొట్టేలా ఉందన్న కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.